వర్షాలకు వరంగల్ నగరంలోని చెరువులు నిండి పారుతున్నాయి. పోలీసులు రక్షణ చర్యలు చేపట్టారు. భద్రకాళి చెరువు మత్తడి దగ్గర వరద పరిస్థితిని వరంగల్ ఏసీపీ నందిరాం నాయక్ పరిశీలించారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి నవీన్ అందిస్తారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో వర్షాలు దంచి కొడుతున్నాయి. నిన్న రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా పడుతున్నటువంటి వర్షాలతో వాగులు వంకలు పొంగి పొర్లుతూ ఉన్నాయి. వరంగల్ నగరంలో ప్రధానంగా చెరువులు ప్రమాదకరంగా ప్రవహిస్తూ ఉన్నాయి. భద్రకాళి చెరువు చూడవచ్చు మనం ఏ విధంగా పొంగి ప్రవహిస్తుందో. భద్రకాళి చెరువు మత్తడి దుముకుతుంది. దీంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. లోతట్టు ప్రాంత ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. ఏసీపీ నందిరాం నాయక్ ఆధ్వర్యంలో పోలీసు బృందం అంతా కూడా ముంపు ప్రాంతాలను అప్రమత్తం చేస్తూ అలర్ట్ చేస్తూ వస్తూ ఉన్నారు. ఇటు భద్రకాళితో పాటు అటు ఒడ్డపల్లి చెరువు కూడా మత్తడి దుంకుతుంది. ఈ రెండు చెరువులు ప్రమాదకంగా మారితే మాత్రము వరంగల్ మరోసారి ముంపు తప్పదనేటువంటి హెచ్చరికలు ఉండడంతో పోలీసులు రంగంలోకి దిగి అప్రమత్తం చేస్తూ ఉన్నారు. ఏసీపీ నందిరాం నాయక్ సార్ ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. సార్, మీరు ఎక్కడెక్కడ తిరిగారు, ప్రజలను ఎట్లా అప్రమత్తం చేస్తారు? గత 3 రోజులుగా కురుస్తున్నటువంటి వర్షాలకు భద్రకాళి చెరువు అంతా కూడా ఓవర్ఫ్లో అవుతూ ఉన్నది. మనకు ఈ కాపువాడలో ఉన్నటువంటి మత్తడి ఉదయం నుండి తెల్లవారుజాము నుండి మత్తడి పోస్తూ ఉన్నది. క్రమంగా ఈ మత్తడి ప్రవాహము పెరుగుతూ ఉన్నది. దీంతో మా వరంగల్ డివిజన్లో ఉన్నటువంటి రామన్నపేట, రంగంపేట, సాయినగర్, పోతన నగర్ ఈ ఏరియాలలో ఉన్నటువంటి ప్రజలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తున్నాము. లాస్ట్ ఇయర్ కూడా కొంత ఎక్కువ వచ్చినటువంటి వర్షాలకు కొన్ని కాలనీలు కాస్త నీళ్లు రావడం జరిగింది. సో ఈసారి అట్లాంటివి జరగకుండా ముందు ప్రివెంటివ్ మెజర్స్ తీసుకుంటున్నాము, ప్రజలను అప్రమత్తం చేస్తున్నాము. సో ఎటువంటి ఇన్సిడెంట్ కాకుండా పోలీస్ సైడ్ నుంచి అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాము. అయితే ముంపు ప్రాంత అసలు రామన్నపేట వీళ్ళకు ఉంటుందంటారుగా, వాళ్ళకి ఏమైనా ఇమీడియట్లీ వరదలు వస్తే తరలించేందుకు ఏమైనా పునరావాస కేంద్రాలు అట్లాంటివి ఏర్పాటు చేశారు? ఇప్పుడు మనకు భద్రకాళి టెంపుల్ దగ్గర ఉన్నటువంటి ఫంక్షన్ హాల్ని ఆల్రెడీ అరేంజ్ చేయడం జరిగింది. అక్కడ ఈ వరద గినక ఎక్కువ అయినట్టయితే, వాటర్ గినక కాలనీలలో వచ్చేసినట్టయితే వెంటనే ప్రజలను ఆ ఫంక్షన్ హాల్కు తరలించడానికి అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. మా సిపి గారి ఆదేశాల మేరకు అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. ఒక భద్రకాళి ముంపు ప్రాంతమైనా ఇంకా ఎక్కడెక్కడ ముంపు ప్రాంతాలు వరంగల్ నగరానికి మీ పరిధిలో ఉండేటువంటి అవకాశం ఉంది? ప్రజలను ఎట్లా అలర్ట్ చేస్తాము? ప్రధానంగా మా వరంగల్ డివిజన్కి సంబంధించి భద్రకాళి చెరువే ఇంపార్టెంట్. ఇంకా 2-3 చెరువులు ఉన్నాయిలే, కానీ అక్కడ ఎట్లాంటి ప్రమాదకరంగా ఇంకా ఏం లేదు. ప్రజెంట్ మనకు ఉన్నటువంటిది భద్రకాళి చెరువు. భద్రకాళి చెరువుకు వరదలు బాగా వస్తూ ఉన్నాయి. మత్తడి కూడా గ్రాడ్యువల్గా పెరుగుతూ ఉన్నది. ఈరోజు తెల్లవారుజాము నుండి మరి మత్తడి చాలా ఉధృతంగా పోస్తూ ఉన్నది. సో దీని ప్రభావంతో లోతట్టు కాలనీ అయినటువంటి వరంగల్లో ఉన్నటువంటి మా మిల్స్ కాలనీ, తర్వాత ఇంతజార్గంజ్, మటవాడ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి కాలనీలకు కొంత వాటర్ ఎఫెక్ట్ అవుతుంది. సో వారిని అప్రమత్తం చేస్తున్నాము. ఎట్లాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాము. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది ఏసీపీ గారి అభిప్రాయం. వాళ్ళంతా ఆయన బృందంతో మొత్తము పర్యవేక్షణ చేస్తూ ఉన్నారు. వరంగల్ నగరంలో ఉన్నటువంటి ముంపు ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఆ ముంపు ప్రాంతాలను ప్రజలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తూ ఉన్నారు. ఏ విధంగా భద్రకాళికి సంబంధించినటువంటి చెరువు ఏ విధంగా మత్తడి దుంకుతుందో మనం దృశ్యాల్లో చూస్తూ ఉన్నాం. పెద్ద ఎత్తున మత్తడి పోస్తున్నటువంటి దృశ్యాలు అయితే మనకు కనిపిస్తున్నాయి. ముంపు ప్రాంత ప్రజలను అప్రమత్తం చేశామని అయితే పోలీసులు చెప్తా ఉన్నారు. ఇది ఉమ్మడి వరంగల్ జిల్లాలో ప్రస్తుతం ఉన్నటువంటి సిచ్యువేషన్. వీడియో జర్నలిస్ట్ జగదీష్తో నవీన్, ఏబీ ఆంధ్రజ్యోతి, వరంగల్.